యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. అమ్మ, నాన్న, చెల్లి, ప్రేమ, ఆపేక్షలు ఉన్న ఆస్తి పరురాల్ని, ఆస్తి పరురాల్ని, ఆస్తి పరురాల్ని, ఆస్తి పరురాల్ని, ఆస్తి అన్ని బంధాలు ఉన్న అదృష్టవంతురాలిని. చూసారా చూసారా, అనాథ అంట. ఎంత పెద్ద నిజం దాచారు, ఎంత మోసం చేశారు. మోసం ఏంటండి? మేం దత్తత తీసుకున్నా, మా కూతురుగానే పెంచాం. మేం తల్లిదండ్రులం అయ్యాక అది అనాథ ఎలా అవుతుంది? మరి విషయం ముందే ఎందుకు చెప్పలేదు? వాళ్ళ అమ్మాయిని అనుకున్న తర్వాత అనాథని ఎలా చెప్తారు? కులం, గోత్రం, మంచి మర్యాద అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూసుకోవద్దా? ఏంటే నువ్వు కాలికేస్తే వేలికేస్తావు, వేలికేస్తే కాలికేస్తావు. అనాథంటే విసిరేపడ్డది కాదమ్మా. దురదృష్టంతో తల్లిదండ్రులు కోల్పోయానని ముందే చెప్పింది కదా. కులం, గోత్రం, మంచి మర్యాద అన్నారే, వాటిల్లో మీరేం తక్కువగా చూడాల్సిన పనిలేదమ్మా. ఎంతైనా అతుకో అతుకే కదా. వెలితిగా వెతికి చూసే వాళ్ళకేనండి అతుకు. ప్రేమకు కులాలు, గోత్రాలు ప్రధానం కాదు. కరెక్ట్గా చెప్పావమ్మా. జననం ముఖ్యం కాదే, మనసు ముఖ్యం, గుణం ముఖ్యం. బురదలో పుట్టినా కూడా తామర పువ్వు విలువ తామర పువ్వుదే. లక్ష్మీదేవి నివాసం ఉంటుంది. మేము వైష్ణవిని అలాగే చూస్తున్నాం. నీకేంటి అభ్యంతరం? మాకే అభ్యంతరము లేదు. అనాథని కోడలుగా చేసుకుంటే మన పరువు ప్రతిష్టలు మంట కలుస్తాయి. అనాథ కాదు అంటుంటే మళ్ళీ అదే కోత కూస్తావేంటే? అఘాయిత్యపు వాళ్ల వల్ల గౌరవ మర్యాదలు మంట కలుస్తాయి గాని నిజంగా అనాథ అయినా కూడా వాడికొచ్చిన నష్టమేమీ లేదు. అత్తయ్య గారు, మీరు ఒక్కింటి అక్కా చెల్లెళ్ళు అని అభ్యంతరం పెట్టారే గాని ఈ విషయం గురించి కాదు కదా. దానికిష్టం లేకపోతే వాళ్ల పేరు వీళ్ల పేరు పెట్టి ప్లేటు ఫిరాయిస్తుంది. నానమ్మా, ఇంక ఈ విషయం గురించి డిస్కషన్స్ వద్దు. తాంబూలాలు అందుకుందాం. నాకు ఈ నిశ్చితార్థం ఇష్టం లేదు. మేమిష్టపడ్డాక నీ ఇష్టాలతో మాకు పట్టింపు లేదు. నువ్వు పీటల మీద కూర్చోకపోతే వాడి నడువుకి రవిక కట్టి తాంబూలాలు అందుకుంటామే. అమ్మలా చూసుకోవాలని ఆశపడ్డాను అన్నారు. ఆశీర్వదించకపోతే ఎలా అత్తయ్య? రేపు కోడలిగా వచ్చాక మిమ్మల్ని పువ్వుల్లో పెట్టుకొని చూసుకుంటాను. ప్లీజ్ అత్తయ్య గారు, వచ్చి తాంబూలాలు అందుకోండి. ఇందాక ఏదో అన్నారు, రిజల్ట్ క్లియర్గా ఉంది కదా. విజయాలు ఎప్పుడు నా పక్కనే ఉంటాయని గుర్తుంచుకోండి. పంతులు గారు, అయ్యా, ఇంకా ఆలోచిస్తున్నారేంటి? మొదలు పెట్టండి. మొదలు పెట్టండి పంతులు గారు. కూర్చో శేఖర్. అలాగేనమ్మా. కూర్చో. కూర్చోండి బాబు. జయంతి వారి అబ్బాయి శేఖర్ గారికి తుమ్మలపల్లి వారి అమ్మాయి వైష్ణవినిచ్చి వివాహము చేయుటకు అంగీకరించి ఇచ్చి పుచ్చుకుంటున్న తాంబూలాలు. అబ్బాయి తరపు వాళ్ళు ఇటువైపు రండి. అమ్మా, మీరు ఇటువైపు రండి. రికార్డ్ హియర్. రా. హరి ఓం నిశ్చయతాంబూల ముహూర్తస్సు ముహూర్తోస్తు. ఓం ధ్రువం తే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువం తే ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం.
అమ్మ వైష్ణవి, మొత్తానికి నిశ్చితార్థం శుభప్రదంగా జరిగేలా చేశావు. నీ సమయస్ఫూర్తిని అభినందించాలి. మొత్తానికి సాధించావురా, సూపర్. ఆల్ ది బెస్ట్ రా. థ్యాంక్స్ అన్నయ్య. తలపులొక్కవే నలుగు పెట్టిన కొద్దీ అలిగింది వయసు, వయసు అలిగిన కొద్దీ వెలిగింది మనసు. జాబిలమ్మ కూతాన
ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో నిండు నూరేళ్లు సంతోషంగా ఉండండమ్మా. నిండు నూరేళ్లు సంతోషంగా ఉండండి అమ్మా. ఆ వైష్ణవి సామాన్యురాలు కాదు. వద్దు వద్దు అనుకుంటున్నా ఇంతవరకు తెచ్చింది. అది కోడలిగా వస్తే నా పెత్తనానికి మంగళం పలుకుతుంది. నేను దాని చేతి కింద బతకాల్సి వస్తుంది. ఈ పెళ్ళిళ్ళు జరగటానికి వీల్లేదు. ఎంత కఠినమైన ప్లాన్ పక్కాగా అమలు చేయాలి. అశోక్, ఏంటత్తయ్య పిలిచా? అశోక్, నువ్వేం చేస్తావో నాకు తెలీదు. ఆ పెళ్లి కూతుళ్ళు మండపానికి రాకుండా బ్రేక్ వెయ్యాలి. ఏమైనా చెయ్యి, ఎలాంటి ప్రాబ్లం అయినా క్రియేట్ చెయ్యి. నీకెలాంటి ప్రాబ్లం రాకుండా నేను చూసుకుంటాను. ఎంతవరకైనా వెళ్ళు. నా సపోర్ట్ నీకుంటుంది. నీకు ఫుల్ పర్మిషన్ ఇస్తున్నాను. వాళ్ళని హాస్పిటల్కి పంపిస్తావో లేక ఏకంగా పైకే పంపిస్తావో నీ ఇష్టం. ఇది అడ్వాన్స్. పెళ్ళిళ్ళు ఆగిన తర్వాత ఇంకా ఇస్తాను. దయా దాక్షిణ్యాలొద్దు. ఫిక్స్ అయిపో. మళ్ళీ వాళ్ళు నా కంట పడకూడదు. వాళ్లతో పెళ్ళిళ్ళ ప్రస్తావన జీవితంలో రాకూడదు. సరే అత్తయ్య, నేను చూసుకుంటాను. తెల్లవారుజాము లేపినా ఇంకా పని అవ్వలేదా? ఆడపిల్లల వాళ్ళం, మండపంలో చాలా పనులుంటాయి. త్వరగా రండి. మేము పనుల మీదే ఉన్నామండి. చుక్కల కుదరని చికాకు ముగ్గులా ఉంది మా పరిస్థితి. ఇంత అడావుల్లో కూడా ముగ్గుల పోలికల మానవా? ముగ్గు మా పుట్టింటి పేరు, ఎలా మారతాను? అయినా మీరు మా పల్లెకి అడ్డు రాకండి. ఎవరినైనా పిలిచి ఇవన్నీ కార్లో పెట్టించండి. పిల్లల్ని తీసుకొస్తాను. అలాగే. బాబు, వర్షం ఎక్కువయ్యేలా ఉంది. త్వరగా వెళ్ళాలి. కొంచెం లగేజ్ తీసుకురావడానికి సాయం చేయి బాబు. అలాగే సార్. ఇవి కారులో జాగ్రత్తగా పెట్టు బాబు. అలాగే సార్.
జానకి, లగేజ్ కారులో పెట్టడం కూడా అయిపోయింది. ఇంకా మీరు రెడీ అయి రాలేదు. త్వరగా రండి. వస్తున్నామండి. అబ్బబ్బబ్బబ్బా, ఏంటండి మీ హడావిడి? ఆడపిల్లలు రెడీ అవ్వద్దు? మీలా ఓ ప్యాంటు షర్టు వేసుకుని బయలుదేరిపోతే అయిపోతుందా? ఒకే రోజు ఒకే కళ్యాణ మంటపంలో ఇద్దరి కూతుళ్ళ పెళ్లి అవుతూ ఉంటే ఎంత ఆనందంగా ఉంటుంది కదండి. మీరేమో అది అర్థం చేసుకోరు. అవునే, నాకు కూడా చాలా ఆనందంగా ఉంది. పదండి పదండి, లేట్ అవుతుంది. ఆ? ఆ, 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 పదండి. పదండి అమ్మా. రండమ్మా, జాగ్రత్తగా ఎక్కండి. రామ్మా. రాజానికి